మీరు హిందీ టీచర్ కావాలనుకుంటున్నారా? పాఠశాలలో హిందీ బోధించాలనే లక్ష్యం ఉన్న వారికి ఏ కోర్సులు చదవాలి, అర్హత ఏంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా పాఠశాలలో 2 రకాల పోస్టులు ఉంటాయి. ఒకటి స్కూల్ అసిస్టెంట్ కాగా, రెండోది హిందీ పండిట్ అంటే సిజిటి స్థాయి పోస్టులు అన్నట్టు. మరి వీటికి ఉండాల్సిన విద్యార్హతలు ఏంటంటే, ముందుగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో హిందీని ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా చదివి ఉండాలి, లేదా హిందీ విద్వాన్, ప్రవీణ వంటి ఓరియంటల్ టైటిల్ పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ కావాలనుకుంటే హిందీలో పీజీ అంటే ఎంఏ హిందీ చేసి ఉండటం అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. ఇక వృత్తిపరమైన కోర్సుల విషయానికి వస్తే మాత్రం డిగ్రీ తర్వాత తప్పనిసరిగా 1 సంవత్సరం ఉండే హిందీ పండిట్ ట్రైనింగ్ అంటే కేపీటీ కానీ పూర్తి చేసి ఉండాలి, లేదా హిందీ మెథడాలజీలో బీఈడీ పూర్తి చేసి ఉంటుంది. అంతేకాకుండా దక్షిణ భారత హిందీ ప్రచార సభ వంటి సంస్థలు అందించే రాష్ట్ర భాషా ప్రావీణ, హిందీ భూషణ్ మరియు విద్వాన్ కోర్సులను కూడా ప్రభుత్వం గుర్తిస్తుంది. గుర్తుంచుకోండి, కేవలం ఈ కోర్సులు చేస్తే సరిపోదు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. ఇక కెరీర్ అవకాశాల విషయానికి వస్తే తెలంగాణ డిఎస్సి మరియు గురుకుల పాఠశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన కేంద్రీయ విశ్వవిద్యాలయ కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల్లో కూడా హిందీ టీచర్లకు మంచి డిమాండ్ ఉంది. సో మీరు గనక డిగ్రీలో హిందీ చదువుతుంటే వెంటనే బీఈడీ లేదా హెచ్పిటి ప్లాన్ చేసుకోండి.